విశ్వం అంటే చరాచరాత్మకమైనటువంటి కంటికి కనిపించేటువంటి ఈ ప్రకృతి అంతా కూడా ఎన్ని భువన భాండాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా విశ్వము అనేటువంటి పేరుతోనే వ్యవహరింపబడుతూ ఉంటాయి. ఇది మొదటి నామానికి ఉండేటువంటి అర్థం స్థూలంగా తెలుసుకోవాలి అంటే. విశ్వం విష్ణు రెండవ నామం. విష్ణు అంటే వ్యాప్నోతి ఇది విష్ణు, వ్యాపనశీలము కలిగినటువంటి వాడు, వ్యాపించేటువంటి వాడు. అంటే ఇన్ని కోటాను కోట్ల బ్రహ్మాండాలు ఉన్నప్పటికీ కూడా అవన్నీ కేవలం ఒక జడ పదార్థంలాగా ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. అన్నింటినీ సృష్టి చేసి వాటిలో కదలికని చైతన్యాన్ని ఏర్పాటు చేసినటువంటి వాడు భగవంతుడు, పరమాత్మ. అందుకని అన్నింటిలో కూడా విరాట్ రూపంతో తానే విస్తరించి తన శక్తిని తన చైతన్యాన్ని నింపినటువంటి వాడు విష్ణువు అనేటువంటి